బాలయ్య మనం ఆయన్ని ఎన్నో పాత్రల్లో చూసాం కదా. ప్రేమికుడిగా, రక్షకుడిగా, రాజుగా ఇలా ఎన్నో రోజులు చేస్తారు ఆయన కెరీర్ లో. కానీ ఇప్పుడు ఏకంగా డాన్ అవతారం ఎత్తబోతున్నారట. మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి. నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మణిని కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారని సినీ ప్రియులను ఉత్సాహపరుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుని మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఆ విజయానంతరం ఈ కాంబో నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తోందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కబోతుండటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట సతీష్ కిలార్ నిర్మించనుండగా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయని సమాచారం. మొదటి ఈ సినిమాను భారీ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించాలని భావించినట్లు తెలిసింది. బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టుగా విస్తృతమైన సెట్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు, టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే కథతో ఒక పీరియాడిక్ డ్రామా చేయాలనే ఆలోచన కూడా ఉందట. అయితే భారీ బడ్జెట్ అవసరం కావటంతో ఆ ప్రణాళికను పూర్తిగా పక్కన పెట్టి ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే కొత్త కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రూపొందుతున్న కథ ముంబై నగరాన్ని నేపథ్యంగా తీసుకుని సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అండర్ వరల్డ్ టచ్, పవర్ఫుల్ ఎమోషన్స్, వేగవంతమైన స్క్రీన్ ప్లే అన్ని అంశాలు సినిమాకు ప్రధాన బలం కావచ్చని అంటున్నారు. ఇటీవల బాలయ్య చిత్రాల్లో కనిపించినట్లుగా ద్విపాత్రాభినయం, విభిన్న గెటప్స్ వంటి ప్రయోగాలకు బదులుగా ఈసారి ఆయన ఒకే పాత్రలో పూర్తి స్థాయి ప్రభావంతో కనిపించనున్నారని సమాచారం. ఆ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసి బాలకృష్ణలోని మాస్ ఎనర్జీతో పాటు భావోద్వేగ నటనను కూడా హైలైట్ చేసేలా దర్శకుడు కథను మలిచారట. అభిమానులు థియేటర్లలో విజిల్స్ కొట్టే ఎలివేషన్ సీన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను కదిలించే భావోద్వేగ క్షణాలు కూడా ఉండేలా స్క్రీన్ ప్లే సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం కేవలం మాస్ యాక్షన్ మూవీగానే కాకుండా సంపూర్ణ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిత్రీకరణ విషయానికి వస్తే వచ్చే మార్చి తొలి వారంలో అధికారికంగా షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధమవుతోందట. ముంబై సహా పలు ప్రధాన లొకేషన్లలో కీలక యాక్షన్ ఎపిసోడ్లు, చేజ్ సీక్వెన్స్లు తెరకెక్కించనున్నారని సమాచారం. టెక్నికల్ టీం ఎంపిక కూడా అత్యంత జాగ్రత్తగా జరుగుతోందని, సంగీతం నుంచి సినిమాటోగ్రఫీ వరకు ప్రతి అంశంలో ప్రత్యేకమైన నాణ్యతను తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే బాలకృష్ణ ఇంకా గోపీచంద్ మణిని కాంబినేషన్ మరోసారి మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే సినిమాతో రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరసింహారెడ్డి ఇచ్చిన విజయాన్ని మించి నిలిచేలా ఈ కొత్త ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దాలనే పట్టుదలతో చిత్ర బృందం ముందుకు సాగుతుండటం అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, ఫస్ట్ లుక్, నటీనటుల వివరాలు ఎప్పుడు వెల్లడవుతాయా అన్న ఆసక్తితో సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.